హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సి చంద్ర ఛానల్. ఈరోజు మన వీడియో ఏమంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, తేజ్కో ఐరన్ బాక్స్. మనకి ఇది వచ్చేసి 18 పౌండ్. మనకి ఇది వచ్చేసి పవర్ వచ్చేసి 1250 వాట్స్ మనకి పవర్ అయితే తీసుకుంటుంది. తర్వాత ఈ బాక్స్ బరువు వచ్చేసి 8 కేజీలు బరువు ఉంటుందండి. మనం ఈ బాక్స్తో పాటు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వైరు, ప్లగ్, ఈ తర్వాత ఇది కనెక్టరు, అన్నీ టోటల్ ఫిట్టింగ్ మనమే చేసి పంపిస్తామండి. ప్రతిదీ ఫిట్టింగ్ నేనే చేస్తాను, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన వైర్ కూడా ఫుల్ గేజ్ వైర్ వేస్తామండి, 2.5 స్క్వేర్ మేము. తర్వాత ఇది వచ్చేసి మనకి కంట్రోల్ బోర్డు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, పిఎం కోన. ఇది వచ్చేసి మనకి పింగాణి మోడలు, పీవీసీ అయితే కాదండి. ఎంత హీట్ చేసినా ఇది మనకి కరిగిపోయేదంటూ ఉండదు. పింగాణి మోడల్ కాబట్టి మనకి ఎంత హీట్ ఉన్నా హీట్ తట్టుకుంటుంది, కరిగిపోదు. తర్వాత మనకి కంట్రోలరు ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది, ఫుల్ ఆటోమేటిక్. తర్వాత మనకి ఇండికేషన్ అంటే ఐరన్ బాక్స్కి పవర్ పోతుందా పోవట్లేదని మనకి ఇండికేషన్ ద్వారా మనకి అర్థమైపోతుంది. తర్వాత వచ్చేసి మనకి మ్యాట్ అండి, ఐరన్ బాక్స్ కింద పెట్టుకునే మ్యాట్. ఈ మ్యాట్ వచ్చేసి మనము ఈ ఐరన్ బాక్స్తో పాటు సెట్ కూడా పంపిస్తున్నాము. తర్వాత వచ్చేసి మనకి ఫిల్మెంట్. ఎవరికైనా ఫిల్మెంట్లు మనకి మంచి హీట్లో హెవీ క్వాలిటీలో కావాలనుకున్న వాళ్ళకి ఓన్లీ ఫిల్మెంట్లు కూడా నేను పంపిస్తానండి. ఎవరికైనా కావాలంటే నాకు నేను డైరెక్ట్ నెంబర్ ఇస్తాను, నెంబర్ కాల్ చేసి ఫిల్మెంట్ కావాలన్నా, కంట్రోల్ బోర్డు కావాలన్నా, తర్వాత ఈ వైర్ ప్లగ్ ఉంది కదా, ఈ వైరు ప్లగ్ సెట్, ఈ సెట్ కావాలన్నా కూడా నేను విడిగా పంపిస్తానండి. ఈ మ్యాట్ కావాలన్నా కూడా నేను విడిగా పంపిస్తాను. ఈ మ్యాట్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇప్పటికీ. తర్వాత ఈ బాక్స్ నేను ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఈ బాక్స్ మనకి హెవీ క్వాలిటీ ఉంటుందండి, ఫుల్ హెవీ క్వాలిటీలో ఉంటుంది మనకి బాక్స్. 18 పౌండ్ మనకి తేజ్కో బ్రాండ్ వచ్చేసి బాక్స్ వచ్చేసి మనకి మొత్తం కింద వచ్చేసి ఇత్తడి పాదం ఉంటుందండి. బాక్స్ మొత్తం ఇత్తడి పాదం ఉంటుంది. మనకి బాక్స్ పైన ఫినిషింగ్ కూడా ఈ హీట్ ప్రూఫ్ పెయింట్ కూడా మనకి చాలా ఫినిషింగ్ బాగా ఇచ్చారండి. చూడ్డానికి కూడా చాలా బాగుంది. బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి పైన మొత్తం ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది. మనకి పిన్స్ కూడా బ్రాస్ పిన్స్ ఇస్తారండి. మనం చూడడానికి ఇది ఎస్ఎస్ కోటింగ్ ఉంటుంది, కానీ ఇవి పిన్స్ వచ్చేసి బ్రాస్ పిన్స్. తర్వాత మనకి ప్లేట్ కూడా ఎస్ఎస్ ప్లేటు, మనకి స్టీల్ ప్లేట్ ఇస్తారు. మనకి రస్ట్ బట్టడం అట్లాంటివి అయితే ఉండదు ఇది. తర్వాత మనకి కింద బాటం వచ్చేసి చూడండి, ఫుల్ మిర్రర్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. ఫుల్ మిర్రర్ ఫినిషింగ్ ఇది. మనకి ఫుల్ బ్రాస్ హెవీ ఉంటుంది. మనకి ఎక్కడ కూడా గీతలు కానీ ఇంకోటి ఏమి ఉండదు. మనకి ఫుల్ మిర్రర్ ఫినిషింగ్ ఉంటుంది. మొత్తం ప్యూర్ బ్రాస్ ఇది. మనకి రేపు పొద్దున ఏదైనా రెస్ట్ పడుతుందా అది ఇది అనేది మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్యూర్ బ్రాస్ అండి ఇది వచ్చేసి. మొత్తం మనకి కింద మొత్తం ప్యూర్ బ్రాస్ ఉంటుంది, హెవీ క్వాలిటీ ఉంటుంది ఫుల్. ఈ విధంగా వస్తుంది. బరువు అయితే మనకి 8 కేజీలు ఉంటుంది. ఒకసారి నేను మెజర్మెంట్ కూడా మీకు ఒకసారి ఎంత మెజర్మెంట్ వస్తుంది అనేది చెప్తాను ఒకసారి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నేను మీకు ఒకసారి మెజర్మెంట్ కూడా చూపిస్తున్నాను. మనకి ఇది వచ్చేసి దగ్గర 11 ఇంచులు అయితే లెంత్ ఉందండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కొంచెం అటు ఇటు 11 ఇంచులు లెంత్ అయితే ఉంది. తర్వాత మనకి వెడల్పు వచ్చేసి 7 ఇంచు, మనకి సెంటర్కి 7 ఇంచు ఉంటుంది. 7 ఇంచులు మనకి వెడల్పు అయితే వస్తుంది. ఈ విధంగా అయితే బాక్స్ ఉంటుందండి. ఎవరైనా ల్యాండ్రీ షాపులకి హెవీ క్వాలిటీ, తర్వాత హెవీ వెయిట్, మనకి త్వరగా వర్క్ అయిపోవాలి, మనకి బరువు బాగుండాలి అనే వాళ్ళు ఎవరైనా కానీ ఈ 18వ నెంబర్ బాక్స్ తీసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన దగ్గర తీసుకుంటే ఏమంటే మనము టోటల్ సెట్ ఫిట్టింగ్ చేసిస్తాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ కాటన్ స్లీవ్ వచ్చేసి పైన ఐరన్ బాక్స్ మీద, ఇప్పుడు మనం ఐరన్ చేసేటప్పుడు ఐరన్ బాక్స్ మీద వైర్ పడుతూ ఉంటుంది. అట్లా పడ్డా కూడా వైర్ కాలిపోకోకుండా మనం ఈ కాటన్ స్లీవ్ అయితే ఎక్కిచ్చిస్తామండి. ఫుల్ మన్నిక ఉంటుంది, మనకి హెవీ క్వాలిటీ ఉంటుంది. ఈ మనకి 3 పిన్ టాప్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 3 పిన్ టాప్ కూడా వచ్చేసి పిఎం కోన. ఇది వచ్చేసి మనకి పీవీసీ కాదండి, పింగానే వస్తుంది. అంటే మనకి ఇది ఎంత హీట్ అయినా కరిగిపోయేది ఉండదు. మనకి పీవీసీలో అయితే కరిగిపోతుంది, కానీ మనకి ఇది పింగాని కాబట్టి కరిగిపోదు. హెవీ ఉంటుంది, ఫుల్ హెవీ. మనకు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 16 amps. మనకి ఇది వచ్చేసి 16 amps మనకి లోడ్ అయితే ఇది పట్టుకుంటుంది. ఫుల్ హెవీ ఉంటుంది. మనకి ఇది కూడా కనెక్టర్ కూడా మనకి 16 amps మనం ఇస్తామండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా,
16 యామ్స్ ఉంది కనెక్టర్ కూడా. తర్వాత మనకి ఈ కనెక్టర్ కూడా మనము ఇచ్చే ప్రతి కనెక్టర్కి ఇక్కడ ఇండికేషన్ అనేది ఉంటుంది, లైట్ వెలుగుతుంది. తర్వాత మనకి మేము చెప్పుకున్నాం కదా కంట్రోల్ బోర్డు, వైరు ప్లగ్ మొత్తం చెప్పుకున్నాం కదా, అన్నీ నేనే ఫిట్టింగ్ చేసి పంపిస్తాను. ఒకసారి మనం హ్యాండిల్ కూడా ఫిట్ చేసి చూస్తాం బాక్స్కి. మనకి బాక్స్ హ్యాండిల్ ఫిట్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుందండి. మనకి ఎవరన్నా కానీ బొగ్గులతో చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఉంటే నేను చెప్పేది ఏమంటే, బొగ్గులు మీకు అమౌంట్ లేకుండా ఫ్రీగా దొరుకుతున్నాయంటే చేసుకోండి. మనకి ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ సైడ్ అయితే మనకి పవర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. కరెంట్ బాక్సులకి అయితే చాలామంది మారండి, ఎందుకంటే ఈ బాక్సులతో మనకి ఈ కరెంట్ బాక్సులతో వర్క్ స్పీడ్ అవుతుంది, మనకి శ్రమ తగ్గిపోతుంది. మనకి బొగ్గులతో అయితే ఆ బొగ్గులు మనం మంటించాలి, తర్వాత అవి చిడతా ఉంటాయి. ఆ చిట్టి నిప్పురవ్వలు వచ్చేసి ఐరన్ బట్టల పైన పడేసి అవి బట్టలు చిన్న చిన్న హోల్స్ పడి మళ్ళీ కస్టమర్కి మనం చాలా సమాధానం చెప్పుకోవాలి, ఇది పడింది అది పడిందని. ఈ బాక్స్ తీసుకున్నామంటే వర్క్ స్పీడ్ అవుతుంది, మనం చేసే కొద్దీ ఇంకా వర్క్ చేయాలనిపిస్తుంది ఈ బాక్స్తో. అంటే ఈ బాక్స్ అనే కాదు, ఎలక్ట్రికల్ బాక్స్ ఏదన్నా కానీ మనకి తేచుకో కానీ బ్రాసో కానీ ఎనీ బాక్స్ ఏదన్నా కానీ ఐరన్ చేసే కొద్దీ ఇంకా చేయాలనిపిస్తుంది. కానీ ఆ బొగ్గులు ఏమవుతుందంటే మనకు ఐరన్ చేసే కొద్దీ హీట్ తగ్గిపోతుంది. హీట్ తగ్గిపోయి మనకి ఇంకా మళ్ళీ దాన్ని బొగ్గులు వేసుకోవాలి, మళ్ళీ వెయిటింగ్ చేయాలి, చిరాకు వస్తూ ఉంటుంది. ఎవరైనా కానీ ఈ ఎలక్ట్రికల్ బాక్స్కి అయితే మారండి, వర్క్ స్పీడ్ అవుతుంది, మనకు శ్రమ తగ్గుతుంది, చాలా వరకు మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఈ బాక్సులతో, వర్క్ స్పీడ్గా అవుతుంది. కాబట్టి నా దగ్గర కొనమని నేను చెప్పట్లేదు, కానీ మీరు బొగ్గుల బాక్స్తో చేస్తున్నట్లయితే మనకి ఎవరన్నా కానీ వర్క్ చేసేవాళ్ళు ల్యాండ్ షాప్ కానీ ఇంకోటి టైలరింగ్ కానీ ఇంకోటి ఎవరన్నా కానీ బొగ్గుల బాక్స్తో చేసుకున్నట్లయితే మీరు ఎలక్ట్రికల్కి మారండి, చాలా బాగుంటుంది, వర్క్ స్పీడ్ అవుతుంది, మనం మనీ అనేది చాలా వరకు ఎర్న్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మన దగ్గర తీసుకున్నట్లయితే మొత్తం సెట్ నేను ఫిట్టింగ్ చేసి ఇస్తానండి. వైరు ప్లగ్ కంట్రోల్ బోర్డు, తర్వాత ఐరన్ బాక్స్ కింద పెట్టుకునే మ్యాట్ అని చెప్పాను కదా, ఐరన్ బాక్స్ కింద పెట్టుకునే మ్యాట్. ఈ మ్యాట్ చాలామంది ఎలా యూజ్ చేయాలని అంటున్నారండి. మనం ఇట్లా ఉల్టా వేసుకోవచ్చు, ఈ ఐరన్ బాక్స్ అనేది మనకి ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి బాక్స్ కింద. ఈ బాక్స్ కింద మనకి ఇది ఇట్లా ఉండాలి. ఈ మ్యాట్లు ఎందుకంటే మనకి ఈ కింద బాటం అనేది మనకి గీతలు పడుకోకుండా, తర్వాత రింగ్ పైన పెట్టుకుంటే చాలా రింగ్ పైన ఇట్లా టేబుల్కి లాస్ట్ ఎండింగ్లో పెట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇది హీట్ మోపున మనకి హీట్ ఉన్నప్పుడు కొంచెం ఫిక్సింగ్ బాగుంటుంది, కాబట్టి అటు ఇటు కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. మ్యాట్ పైన అయితే ఈ మ్యాట్ అటు ఇటు జరగనివ్వదు, బాక్స్ని అట్లే పట్టేసుకొని ఉంటుంది. ఈ మ్యాట్ పెట్టుకుంటే మనకు చాలా వరకు బాగా ప్రయోజనం అయితే ఉంటుందండి. ఎవరికైనా మ్యాట్ ఒకటి కావాలన్నా పంపిస్తాను. మ్యాటే కాదు, మనకి లాండ్రీ షాప్కి సంబంధించిన ఎక్విప్మెంట్, ఎనీ ఎక్విప్మెంట్, ఫిల్మెంట్ కానీ కంట్రోల్ బోర్డు కానీ ఇట్లా వైరు ప్లగ్ సెట్ మొత్తం టోటల్ ఫిట్ చేసి ఇవ్వండి మీరే, మాకు ఇబ్బంది ఉండకూడదన్నా కూడా నేనే ఫిట్టింగ్ చేసి మీకు కొరియర్లో అయితే పంపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరికన్నా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తర్వాత ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా కానీ షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేసి నాతో వస్తువులు కొన్న వారందరికీ ఇంతవరకు అయితే నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను అండి. మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నా, వీడియోలో చూసి నా మాట నమ్మి నాకు ఆర్డర్ ఇచ్చి తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.